ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ మరియు గాజా యుద్ధాల వైపు చూస్తుంటే ఎవరికీ తెలియకుండా ఒక దేశం సైలెంట్గా మసి అయిపోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆకలి యుద్ధం ఇప్పుడు సూడాన్లో జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆఫ్రికా దేశమైన సూడాన్లో ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్యుద్ధం జరుగుతోంది. అంతర్యుద్ధం అంటే సివిల్ వార్. ఇది దేశంలోని రెండు ప్రధాన సైనిక దళాల మధ్య అధికార కోసం జరుగుతున్న పోరాటం. ప్రధాన పక్షాలు ఎవరంటే SAF అంటే సుడాన్ ఆర్మీ ఫోర్స్, జనరల్ అబ్దుల్ ఫతా అల్ బుర్హాన్ నేతృత్వంలో ఉన్న అధికార సైన్యం. రెండవది RSF అంటే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. ఇది హెమెట్టి నేతృత్వంలోని శక్తివంతమైన పారామిలిటరీ దళం. 2023 ఏప్రిల్లో ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం మొదలైంది. ఇప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. 2025 అక్టోబర్లో RSF దళాలు కీలకమైన ఎల్ ఫాషర్ నగరాన్ని ఆక్రమించుకున్నాయి. డార్ఫర్ అనే ప్రాంతం దాదాపు RSF చేతిలోకి వెళ్లిపోయింది. ఐక్యరాజ్య సమితి ప్రకారం ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఆకలి సంక్షోభం. 150,000 మందికి పైగా చనిపోయారు. 1 కోటి మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. యుద్ధం వల్ల ఆహారం అందక లక్షల మంది ఆకలి చావులకు దగ్గరగా ఉన్నారు. అధికారం కోసం మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు సూడాన్ ప్రజల ఉనికికే ముప్పుగా మారింది. శాంతి చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. అధికారం కోసం ఈ ఇద్దరు వ్యక్తులు చేస్తున్న యుద్ధాన్ని ఆపడానికి ప్రపంచ దేశాలు ఏం చేయాలనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.